ఉమెన్ క్యారెక్టర్ కూడా మెన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటారు చాలా మంది. అంటే లైక్ మనం ఎలా రియాక్ట్ అయితే ఆల్ ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పుడు ఏమంటారు, ఒక జోక్ ఇక్కడ చదివాను నేను ఇలాగే, మీరు ఒక ఆడదానికి ఏది ఇస్తే దాన్ని రెట్టింపు చేసేస్తుందంట. మీరు ప్రేమిస్తే ఆ ప్రేమను రెట్టింపు చేస్తుంది. అంటే ఇంకొకటి కూడా చాలా మంది నరకం ఇస్తే డబుల్ హెల్ ఇస్తుంది. ఉమెన్ క్యారెక్టర్ కూడా మెన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటారు చాలా మంది. అంటే లైక్ మనం ఎలా రియాక్ట్ అయితే ఆల్ ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అంతేనా? మెన్స్ క్యారెక్టర్ డెఫినెట్లీ రిఫ్లెక్ట్స్ ఆన్ ద ఉమెన్ హీ చోజ్ అండ్ హీ ఈజ్ విత్. ఓకే, బట్ ఉమెన్స్ క్యారెక్టర్ ఈజ్ ద కోర్ ఆఫ్ హర్. తనకెవరు అవసరం లేదు తన క్యారెక్టర్ నిరూపించుకోవడానికి. షీ ఈజ్ ఆది అంటే ఏంటి? ద ఫస్ట్ అండ్ ది ఓన్లీ. సో తనకి వేరే వాళ్ళ మీద వల్ల ఇలా ఉన్నాను అని అవసరం లేదు. ఇట్స్ ఆల్ హియర్. దెర్ ఈస్ అ యూనివర్స్ ఇన్ వన్ సెల్ఫ్. అబ్బాయిలు కూడా అలా అనుకోవాలి. కాకపోతే ఐ బిలీవ్ ఇన్ కోఎగ్జిస్టెంట్. ఐ ఆల్వేస్ ఫైండ్ ద కోఎగ్జిస్ట్ అంటే ఈక్వాలిటీ కాదు. నేను ఆడవాళ్ళు ఒక ఎత్తే అనుకుంటాను.